బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరారు. మరి కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరవుతారు. ఉదయం 11:30 బీఆర్కే భవన్ కు చేరుకుంటారు. ఈ బీఆర్కే భవన్ లోనే కాళేశ్వరం కమిషన్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ ను విచారించనుంది. కేసీఆర్ సహా బీఆర్కే భవన్ లోపలికి 9 మంది నేతలకు అనుమతిచ్చారు. కేసీఆర్ తో పాటు బీఆర్కే భవన్ కు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్ తో పాటు మహమూద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర వెళ్లనున్నారు. అమ్మ బ్రేకింగ్ లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో ఆయన కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతారు. ఉదయం 11:30 బీఆర్కే భవన్ చేరుకుంటారు. బీఆర్కే భవన్ లోనే కాళేశ్వరం కమిషన్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ ను విచారిస్తుంది. కేసీఆర్ తో పాటు బీఆర్కే భవన్ లోపలికి 9 మంది నేతలకు అనుమతి ఇచ్చారు. కేసీఆర్ సహా బీఆర్కే భవన్ కు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్ తో పాటు మహమూద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర తదితరులు వెళ్లనున్నారు. కేసీఆర్ కాన్వాయ్తో భారీ కాన్వాయ్తో అమ్మ బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరిన విజువల్స్. మరి కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన హాజరవుతారు. ఉదయం 11:30 బీఆర్కే భవన్ చేరుకుంటారు. ఇక్కడే పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ ను విచారిస్తుంది. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఆల్రెడీ కేసీఆర్ బయలుదేరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల్ని రమ్మని కూడా కొంతమంది పిలుపునిచ్చారు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రస్తుతం అక్కడ బీఆర్కే భవన్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ రమణ బాబు, కొద్దిసేపట్లోనే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆయన దాదాపు గడిచిన 2 రోజుల నుంచి ఎటువంటి ప్రశ్నలను కమిషన్ సంధించనుంది. దానికి ధీటైనటువంటి సమాధానాలు చెప్పాలి. ఎటువంటి కాళేశ్వరంలో నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతనే ఈ యొక్క ప్రాజెక్టును టేకప్ చేసినటువంటి అంశం కావచ్చు, పూర్తి స్థాయిలో ఆ యొక్క నిర్ణయం తీసుకున్న నుంచి పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అనువనువున ఏమేం జరిగింది, అప్పుడు ఉన్నటువంటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు నుంచి ఎందుకు అటు తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించవలసి వచ్చింది, ఇతర ప్రాంతాల్లో ఇతర ప్లేస్లో ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనేటటువంటి అంశాలన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కాళేశ్వరం కమిషన్ అడిగేటటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే విధంగా కూడా ఆయన పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి శంకుస్థాపన నుంచి చివరి ప్రారంభోత్సవం వరకు ఏ రోజు ఏమైంది అనేటటువంటి అన్ని అంశాలకు సంబంధించి ఒక్కసారి రివైజ్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయలుదేరారు. మరి కాసేపట్లో ఉదయం 11:30 బురుగుల రామకృష్ణ భవన్ కు చేరుకోబోతా ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఆయన హాజరు కానున్నారు. 115వ సాక్షిగా కాళేశ్వరం కమిషన్
ఇప్పటి వరకు 114 మందిని విచారించింది. 115వ వ్యక్తిగా కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాబోతా ఉన్నారు. ఆయనతో పాటు ఒకరిద్దరు నేతలను ఈ యొక్క విచారణకు అలౌ చేయనున్నారు. పూర్తి స్థాయిలో కూడా బీఆర్కే భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 114 మందిని విచారించినటువంటి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. మొదటిసారి ఈ యొక్క విచారణలో ఇన్ కెమెరా పద్ధతిలో కూడా ఈ యొక్క విచారణ సాగబోతున్నట్లు మనకు సమాచారం అంతా ఉంది. అయితే ముందస్తుగానే ఈ యొక్క కేసీఆర్ను రాజకీయంగా టార్గెట్ చేసి ఈ యొక్క కమిషన్ పేరిట కుట్రలు చేస్తూ ఉంది, రాజకీయ కుట్ర చేస్తూ ఉంది కాంగ్రెస్ అనేది కూడా ప్రధానంగా మొదటి నుంచి ఆది నుంచి కూడా ఈ యొక్క బీఆర్ఎస్ శ్రేణులు నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు విమర్శలు చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ వెంట గులాబీ దండు ఉంది అనేది కూడా సంకేతం జనంలోకి వెళ్లేందుకు భారీ ఎత్తున ఒక వాహనాల ర్యాలీ, కార్ల ర్యాలీ నిర్వహించాలి. అదేవిధంగా జిల్లాల వ్యాప్తంగా, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులందరూ అటు కేసీఆర్ విచారణకు వెళ్తున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ఉండేందుకు భారీ ఎత్తున ఆయనకు సంఘీభావంగా అటు పూర్తి స్థాయిలో కూడా మద్దతు ఇచ్చేందుకు భారీ ఎత్తున తరలి రావాలి బీఆర్ఎస్ భవన్ కు అని చెప్పిన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నేరుగా అయితే మొదట కేసీఆర్ బీఆర్ఎస్ భవన్ కు చేరుకుంటారు, ఆ తర్వాత బీఆర్కే భవన్ కు చేరుకుంటారు అనేటటువంటిది నిన్న జరిగినటువంటి చర్చ. అయితే నేరుగా ఇవాళటి ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా బీఆర్కే భవన్ కు వెళ్ళబోతా ఉన్నారు. అక్కడ ఒక 15 నిమిషాల ముందుగా అంటే 11 గంటల 15 నిమిషాలకే ఆయన బీఆర్కే భవన్ కు చేరుకోబోతా ఉన్నారు. ఆయన వెంట ఒకరిద్దరు నేతలు ఉండే ఛాన్స్ ఉంది. అయితే వారితో పాటుగానే ఏ ఒక్క నేతను కూడా ఇతరులను ఎవరిని కూడా లోనికి అనుమతించేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే అక్కడ కట్టుదిట్టమైనటువంటి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ విచారించేటటువంటి భవనంలోకి ఏ ఒక్కరిని ఇతరులను అనుమతించేటటువంటి పరిస్థితి ఉండదు. అయితే కీలక నేతలందరూ కూడా అటు కేటీఆర్ కావచ్చు, కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే నార్సింగ్లోని తన నివాసం నుంచి ఆదర్శ్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ క్వార్టర్స్ చేరుకుంటారు. ఈ యొక్క కమిషన్ విచారణ ముగిసేంత వరకు కూడా ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ క్వార్టర్స్ లోనే ఉండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయబోతా ఉన్నారు. ఎటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకోబోతా ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా కాళేశ్వరం కార్పొరేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది, దాని నుంచి తీసుకున్నటువంటి లోన్స్ ఏ విధంగా రీపేమెంట్ చేయాలని మీరు ముందస్తుగా భావించారు, కేబినెట్ లో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి చర్చ జరిగింది, రీడిజైన్ మార్పులో అటు కేబినెట్ పాత్ర ఎంత ఉంది, సీఎంగా కేసీఆర్ పాత్ర మీ పాత్ర ఎంత ఉంది అనేటటువంటి ప్రశ్నలు సంధించబోతా ఉంది. ఓవరాల్ గా ఎస్టిమేషన్ కూడా 36,000 నుంచి తర్వాత 81,000కు, ఆ తర్వాత మరింత ఈ విధంగా అంచనాలు పెరుగుతూ ఎందుకు వెళ్ళాయి, ఈ యొక్క పంప్ హౌజులు ఇంతలా ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, తుమ్మిడిహెట్టి ద్వారా ఈ యొక్క గ్రావిటీ ద్వారా వచ్చేటటువంటి నీరుని ఎందుకు ఈ యొక్క బ్యారేజులు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజులు నిర్మించవలసి వచ్చింది అనేటటువంటి పాయింట్ టు పాయింట్ ఈ యొక్క ప్రశ్నలు సంధించబోతా ఉంది కాళేశ్వరం కమిషన్. దాదాపు 1 ఇయర్ గడిచిపోతా ఉంది కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి. పీసీ ఘోష్ అధ్యక్షతన ఈ యొక్క కమిషన్ ఏర్పాటు అయింది. దాదాపు 114 మంది ఇప్పటి వరకు వివిధ ఐఏఎస్ అధికారులు కావచ్చు, అలాగే ఇంజనీర్లు కావచ్చు, రిటైర్డ్ అయినటువంటి మాజీ ఇంజనీర్లు ఈ యొక్క కమిషన్ ముందు ఏం జరిగింది కాళేశ్వరంలో, ఎందుకు కుంగుబాటు జరిగింది, నిర్వహణలో లోపమా లేదంటే డిజైన్లో లోపమా అనేటటువంటి క్షుణ్ణంగా కూడా ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో ఇవాళ వాటన్నిటికి సంబంధించి కూడా గతంలో నిర్మించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా స్థలాల మార్పు జరిగింది అనేది కూడా హరీష్ రావు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాళేశ్వరం ఎదుట ఈ నెల 6వ తేదీన ఈటెల రాజేందర్ హాజరయ్యారు, ఆ తర్వాత 9వ తేదీన హరీష్ రావు హాజరయ్యారు. అయితే కాళేశ్వరం కమిషన్ సంధించినటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరయ్యే కంటే బిఫోర్ గానే అన్ని రకాల సమాధానాలు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమాచారాలన్నీ క్షుణ్ణంగా కేసీఆర్ స్టడీ చేశారు. అందుకు సంబంధించి కూడా ఆయనకు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది నేపథ్యంలో ఎటువంటి సమాధానాలు కమిషన్ అందించబోతా ఉంది, దానికి దీటైనటువంటి జవాబులు ఇచ్చేందుకు కూడా ఆయన సన్నద్ధమై బీఆర్కే భవన్ కు చేరుకోబోతుంది.
భారీ ఎత్తున కూడా కొద్దిసేపటి క్రితం వరకు ఇక్కడికి భారీ ఎత్తున నేతలు చేరుకున్నారు. ఆ తర్వాత నేరుగా ఎర్రవెల్లి నుంచి బీఆర్కే భవన్ కు కేసీఆర్ చేరుకుంటారని సమాచారం అందిన వెంటనే కూడా నేరుగా బీఆర్కే భవన్ కు వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయనకు కేసీఆర్ కు మద్దతుగా నిలిచేందుకు కూడా భారీగా హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు బీఆర్ఎస్ గులాబీ దండు కూడా అక్కడికి చేరుకోబోతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కమిషన్ విచారణ దాదాపు 2 గంటల పాటు జరగబోతున్నట్లు మనకు సమాచారం అందుతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా పిన్ టు పిన్ ప్రశ్నలకు అదే విధంగా జవాబులు ఇవ్వాలనేది కూడా కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన గత 2 రోజులుగా స్టడీ చేశారు. అందుకు సంబంధించి కూడా అన్ని రకాల సమాధానాలు కూడా మరి కాసేపట్లో అటు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు పెట్టబోతా ఉన్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.